పెద్దపల్లి ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ కె ధనంజయ రెడ్డి తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు భారతదేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ దుస్తులు ధరించి పలు రాష్ట్రాల వంటలు తయారు చేసి ప్రదర్శించారని కొనియాడారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో విద్యార్థులు 28 రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రాధరణతో వచ్చి ఆకట్టుకున్నారు. అలాగే 28 రాష్ట్రాల సాంప్రదాయ ఆహార పదార్థాలను ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చి పాఠశాలలో ప్రదర్శించారు. అలాగే స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల వంటకాలు గుమగుమలాడాయి. పిల్లలు తయారు చేసి విక్రయించిన వంటకాలను ఉపాధ్యాయులు పేరెంట్స్ కొనుగోలు చేసి ఆరగించారు. వంటలను ఎంతో రుచిగా తయారు చేసిన పిల్లలను అభినందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ కె ధనంజయ రెడ్డి, హెడ్ మాస్టర్ టి జయరాజు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకుని వారు సిద్ధపరిచిన ఆయా రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలను రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె ధనంజయ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారని, అలాగే పలు రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలను తయారు చేసి తీసుకువచ్చారని తెలిపారు. ఎంతో రుచికరమైన వంటలు సిద్ధం చేశారని అభినందించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థులు భారతదేశ ఐక్యతను చాటి చెప్పారని కొనియాడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా, ఈ పండగ సందర్భంగా మా స్కూల్లో ఇండియా మిషన్ హై స్కూల్ పెద్దపల్లిలో మరి ఫుడ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరిగించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ సందర్భంగా మరి దేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి వారి వేషభాషలను, మరి వారి యొక్క ఆహార అలవాట్లను గుర్తు చేస్తూ మరి మా పిల్లలు వారి రాష్ట్ర డ్రెస్సింగ్ చేసుకున్నారు. అలాగే వారి ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించారు. మరి అందరూ కూడా మా పేరెంట్స్, పట్టణస్తులు వచ్చి మరి ఆనందిస్తున్నారు. వివిధ రకాల వంటలు తిని. సో ఈ సందర్భంగా మరి వచ్చిన వారందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, పి జ్యోతి, అనుష, ప్రేమలత, ప్రశాంత్ కుమార్, స్వప్న, సువర్ణ, శ్యామల, కళ్యాణి, ఎస్ జ్యోతి, శోభారాణి, హసీనా, రాధా, తేజశ్రీ, స్రవంతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్ట్ పై ఇప్పుడు ఒక దృశ్యమాలిక.